శాశ్వతమైనది నీ ప్రేమ, యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు. యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. తల్లి ప్రేమ నీ ప్రేమకు ఎన్నటికి సరితూగదు. తల్లి ప్రేమ నీ ప్రేమకు ఎన్నటికి సరితూగదు. తల్లి ప్రేమ నన్ను మరచును, తల్లి ప్రేమ నన్ను మరచును. నీ ప్రేమ నన్ను మరువదు. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. మనుషుల చేత వెలివేయబడిన నన్నే నీవు కోరుకుంటివా. మనుషుల చేత వెలివేయబడిన నన్నే నీవు కోరుకుంటివా. నీ గుణములను ప్రచురించుటకై, నీ గుణములను ప్రచురించుటకై ఎన్నికలేని నన్ను ఎన్నుకొంటివా. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. కానుకలు సమర్పించిన వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. గ్లోరీ, ఆమేన్. ఆరోగ్యము ఆనందము నాకు ఇస్తున్నా నా దేవుడవు. ఆరోగ్యము ఆనందము నాకు ఇస్తున్నా నా దేవుడవు. అనుక్షణము
వివరించగలనా నీ ప్రేమను శాశ్వతమైనది నీ ప్రేమ వివరించగలనా నీ ప్రేమను శాశ్వతమైనది నీ ప్రేమ యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు యేసయ్య నువ్వు చూపించు ప్రేమ ఎన్నడు నన్ను మరువదు. దేవునికి స్తోత్రం. మీరు అర్పించిన ప్రేమపూర్వక కానుకల కొరకు తప్పకుండా ముగింపు ప్రార్థనాశీర్వాదాలతో తప్పకుండా ప్రార్థన చేయబడుద్ది. మీరేం కంగారు పడకండి. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. వాక్యం మనం ధ్యానం చేద్దాం. స్వయంభవుడైనటువంటి దేవుడు, మళ్ళా చెబుతున్నాను, స్వయంభవుడైనటువంటి దేవుడు అనగా తనకు తానుగా ఉన్నవాడును అనువాడును అయినటువంటి దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి సమీపించరాని తేజస్సును సింహాసన స్థితిని విడిచిపెట్టి తన శక్తిని ఉపసంహరించుకుని దాసుని స్వరూపము దాల్చి శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకుని నర శరీరధారిగా అనగా రక్తమాంసములు కలిగిన వాడిగా దేవుడు ఈ భూలోకంలో జన్మించారు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో జన్మించినటువంటి సర్వాధికారి అయిన యేసు ప్రభువు వారు లేత మొక్క వలె మన కొరకు పెరిగారు. సర్వమానవాళి రక్షణార్థమై ఆయన లేత మొక్క వలె ఎదిగారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదు. ఆ వాక్యముల ప్రకారము ఆయన ఈ భూలోకంలో మన కొరకు లేత మొక్క వలె ఎదిగారు. దేవునికి స్తోత్రం. అలా యేసు ప్రభువు వారు గొప్ప రక్షణ కార్యమును జరిగించటానికి, గొప్ప రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించడానికి లేత మొక్క వలె ఎదుగుతున్న క్రమంలో సరిగ్గా ఆయన 12వ ఏట యేసయ్యకు 12 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరియా యోసేపులు యేసు ప్రభువు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అంతకు ముందు కూడా తీసుకుని వెళ్ళారు. కారణం ఏమిటంటే యూదులకు వాడుక ఉంది. ఆ వాడుక చప్పున వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి మొక్కుబడులవి చెల్లించుకుని తిరిగి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో, ఈ పరంపరలో యేసయ్యకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కూడా, యేసయ్య 12 సంవత్సరాల వయస్సు గలవాడిగా ఉన్నప్పుడు కూడా మరియా యోసేపులు యెరూషలేముకు వెళ్ళారు. వాళ్లతో పాటు యేసయ్యను కూడా వెంట తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభువు వారిని వెంట తీసుకుని వెళ్ళిన మరియా యోసేపులు యెరూషలేము దేవాలయముకు చేరుకుని అక్కడ మొక్కుబడులు అవి చెల్లించుకున్నారు. మొక్కుబడులు అవి చెల్లించుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడికి అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తిరిగి మరలా అక్కడికి ప్రయాణం ప్రారంభించారు. వీళ్ళు ప్రయాణం ప్రారంభించి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. యాత్ర చేస్తూ ముందుకు సాగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసయ్య మాతోనే ఉన్నాడు, యేసయ్య మా వెంటే వస్తున్నాడు,
యేసయ్య మా బంధువులలో ఉన్నాడు అని అనుకుంటూ భ్రమలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ నిజానికి యేసయ్య వారితో లేడు. ఆయనను వీళ్ళు యెరూషలేములోనే విడిచిపెట్టి తిరుగు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా గమనించండి విషయాన్ని. యెరూషలేములో యేసయ్యను విడిచిపెట్టి వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు, యాత్ర చేస్తున్నారు. మీకు అర్థం కావటానికి యాత్రా కీర్తనలు అని ఉంటాయి వాక్యం. యెరూషలేముకు వెళ్ళేటప్పుడు, యెరూషలేములో మొక్కుబడులు తీర్చుకుని తిరిగి ప్రయాణం చేసేటప్పుడు ఈ రాకపోకలు అనబడిన యాత్రలలో కీర్తనలు పాడుకునేవాళ్ళు. కీర్తనాకారులైతే కీర్తనలు రచించి పాడేవాళ్ళు, పాడించేవాళ్ళు. వాటినే యాత్రా కీర్తనలు అని సంబోధించారు వాక్యంలో. దేవునికి స్తోత్రం. అలాంటి యాత్రే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, చక్కగా పాటలు పాడుకుంటూ వీళ్ళు. అయితే ఈ యాత్ర, ఈ ప్రయాణము కడవరకు కొనసాగలేదు. అంటే ఈ ప్రయాణంలో వీళ్ళు చేరవలసిన చోటికి చేరలేదు. మధ్యలోనే అర్ధాంతరంగా వీరి ప్రయాణం ఆగిపోయింది. గుర్తుంచుకోండి, యెరూషలేము నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో యాత్ర చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. యేసయ్య మాతోనే ఉన్నాడు అన్న భ్రమలో వెళ్ళిపోతున్నారు. వీళ్ళ యాత్ర కడవరకు కొనసాగలేదు. ఒక దిన ప్రయాణము మట్టుకు వాళ్ళు చేశారు. మధ్యలో అర్ధాంతరంగా వాళ్ళ ప్రయాణము ఆగిపోయింది. వాళ్ళ ప్రయాణము ఆగిపోవటానికి ఏకైక కారణం యేసయ్య వారితో లేడు గనుక. గుర్తుంచుకోండి, యేసయ్య వారితో లేడు కాబట్టి వాళ్ళ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది, కొనసాగలేదు. ఇక మీరు గమనించాలి, యేసు ప్రభువు వారు లేకపోతే, యేసు ప్రభువు వారిని కలిగి లేకపోతే ఏ ప్రయాణమైనా మధ్యలో ఆగిపోవలసిందే, ఆగిపోతుంది. అది జీవిత ప్రయాణము కావచ్చు, ఆత్మీయ ప్రయాణము కావచ్చు. అంటే జీవిత యాత్ర కావచ్చు, ఆత్మీయ యాత్ర కావచ్చు. ఏ యాత్ర అయినా యేసయ్యను కలిగి లేకపోతే అర్ధాంతరంగా ఆ యాత్ర మధ్యలో ఆగిపోతుంది. మీకు అర్థం కావటానికి చెబుతాను. ప్రతి మనుష్యుడు కూడా, లేక యావత్ మానవ జాతి కూడా యాత్ర చేస్తోంది. ఒకటి, అందరూ జీవిత యాత్ర చేస్తున్నారు. రెండు, క్రైస్తవులు జీవిత యాత్రతో పాటు ఆత్మీయ యాత్ర కూడా చేస్తున్నారు. ఇంకా మనం జాగ్రత్తగా వాక్యపు కాంతిలో చూస్తే, మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అని భక్తులు గ్రహించినట్లు వాక్యం సాక్ష్యం ఇస్తోంది. ఇది ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి మాట. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము శాశ్వతం కాదు. ఎందుకంటే పరలోకము స్థిరమైనటువంటిది. పరలోకములో మనకు పౌరస్థితి ఉంది. పరలోకములో మనకు సింహాసన స్థితి ఉంది. పరలోకములో మనకు కిరీట స్థితి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము చేరవలసింది పరలోకమునకు. ఈ లోకం శాశ్వతం కాదు. ఎన్ని ఉన్నా ఇవన్నీ విడిచి వెళ్ళిపోవలసిందే అని వాక్యం స్పష్టంగా చెబుతోంది. ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులము. మీకు అర్థం కావటానికి ఇంకా ఒక మాట చెబుతాను. బైబిల్లో కాకులను గూర్చి ప్రస్తావించారు యేసు ప్రభువు వారు. గడచిన సంవత్సరాలలో కాకులను గురించిన పాఠాలు చెప్పాను మీకు. కాకులలో 7 లక్షణాలు అని ప్రారంభించి ఒక్క విషయమే చెప్పాను, మిగతా 6 చెప్పలేదు ఇంతవరకు. కారణం ఏమిటంటే ఎప్పుడిచ్చినా సమయం తక్కువే నాకు. దానికి కారణం మీరు కూడాను, లేటుగా తగలడతారు చాలామంది. సరే, కనుక ఎన్నో విషయాలు మీకు చెప్పలేకపోతున్నాను ప్రతి సంవత్సరం వచ్చిన. మీరు గమనించండి, కాకులలో 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలలో ఆఖరి లక్షణాన్ని కాస్త జ్ఞాపకం చేయాలి మీకు. అదేమిటంటే, కాకులు స్థిరమైన గూడు కట్టుకోవు.
వాటికి స్థిరమైన గూడు ఉండదు, అస్థిరంగా కట్టుకుంటాయి, అస్తవ్యస్తంగా కట్టుకుంటాయి. కాకి గూడంతా ఛిద్రంగా ఇక ఏ గూడు ఉండదు. కాకి గూడు చూడ్డానికే చిరగ్గా ఉంటుంది, పైగా ఏ పుల్లలతో పడితే ఆ పుల్లలతో అది గూడు పెట్టేసుకుంటుంది. ఎక్కువగా ముళ్ళ పుల్లలు వాడుతుంది, అది తుమ్మ ముళ్ళ పుల్లలు వాడి గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఏమండి, పొదిగిన తర్వాత ఆ గూడును పట్టించుకోదు. అసలు కాకి గూడు కట్టుకునేదే గుడ్లు పెట్టి పొదగటానికి, ఇంక తర్వాత దానికి గూడుతో పని లేదు, కొమ్మలమ్మట ఉంటుంది. అది కాకి స్థిరమైన గూడు ఉండదు, అందమైన గూడు అది కట్టుకోదు, ఛిద్రంగా కట్టుకుంటుంది, చిరాగ్గా కట్టుకుంటుంది. ఎందుకు అలా కట్టుకుంటుంది అంటే అది ఒక పాఠం నేర్పుతోంది ప్రతిరోజు మనకి. ఈ గూడు శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు అనే పాఠం నేర్పుతోంది అది. నువ్వు అనుకుంటున్నావు ఈ ఆస్తి నాది, ఈ అంతస్తు నాది, ఈ సమృద్ధి నాది, ఈ నేల నాది నాది నాది, ఇవన్నీ మావే 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 అనుకుంటున్నాం మనం. కానీ కాకులు చెబుతున్నాయి కావు 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 అని. ఇవేమీ నీవి కావు 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 అంటున్నాయి. అది విని మనం కాకిగోల అంటున్నాం, కాకిగోల కాదు, ఇవేమీ నీవి కావు అని ప్రతిరోజు కూడా అవి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. ఈ లోకములో మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం. మనము యాత్ర చేస్తున్నాం. ఒకటి జీవిత యాత్ర, రెండు ఆత్మీయ యాత్ర. ఏ యాత్ర అయినప్పటికీ కానీ ఆ యాత్రలో మనము చేరవలసిన గురి యొద్దకు చేరాలి. ఈ యాత్ర ఎక్కడ ఆగాలో అక్కడే ఆగాలి. యాత్ర ఆగేసరికి కిరీటం పొందే స్థితికి మనం చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని గుర్తుంచుకోండి. ఈ యాత్రలో యేసయ్యను కలిగి లేకపోతే, మరియా యోసేపుల యాత్ర ఎలాగైతే అర్ధాంతరంగా ఆగిపోయిందో, యేసయ్యను కలిగి లేని వాళ్ళ యాత్రలు కూడా మధ్యలో ఆగిపోతాయి. ఏ యాత్ర ఆగినా మరణము సంభవిస్తుంది. జీవిత యాత్ర ఆగింది అంటే అర్థం ఏమిటి? వాణ్ణి ఊరికి ఉత్తరానికి మోసేశారు అని, అంటే చనిపోయాడు అని. ఆత్మీయ యాత్ర ఆగింది అంటే అర్థం ఏమిటి? ఆత్మీయ స్థితిలో ఆ వ్యక్తి చనిపోయాడు, చనిపోయింది అని. అంటే వాళ్ళ పరిస్థితి జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మృతస్థితి. మృతస్థితికి దిగజారకుండా ఉండాలంటే శారీరక మరణము మనల్ని పలకరించే పాటికి మనము గురి యొద్దకు చేరిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడికి చేరాలి అంటే మన యాత్ర ఆగకుండా ముందుకు సాగిపోవాలి. మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోవాలంటే మనతో యేసయ్య ఉండాలి, మనల్లో యేసయ్య ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారిని కలిగి మనము ముందుకు సాగాలి. చాలా మంది భ్రమలో ప్రయాణం చేస్తున్నారు. మరియా యోసేపులు కూడా భ్రమలోనే ప్రయాణం చేశారు. భ్రమలో యేసయ్య మాతోనే ఉన్నాడన్న భ్రమలో ప్రయాణం చేశారు వాళ్ళు. ఈనాడు కూడా చాలా మంది యేసయ్య మాలోనే ఉన్నాడని ప్రయాణం చేస్తున్నారు భ్రమలో. కొంతమంది అంటారు మా సంఘంలోనే యేసయ్య ఉన్నాడండి, మేమే పరలోకానికి చేరతామండి అని చెప్పేస్తూ ఉంటారు చాలామంది. సరే, వాక్ స్వాతంత్ర్యం ఉంది కాబట్టి చెప్పేసుకుంటున్నావు. నీ నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. మరియా యోసేపులు కూడా అలాగే అనుకుని ప్రయాణించారు భ్రమలో. కానీ వాళ్ళ ప్రయాణం పూర్తిగా కొనసాగిందా? లేదు, మధ్యలో ఆగిపోయింది. కనుక నేనేమంటున్నారంటే, యేసయ్య మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడన్న భ్రమలో వెళ్ళిపోకండి. ఒక్కసారి ఈ సభలో పరీక్ష చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఖచ్చితంగా యేసయ్యను కలిగి ఉండాలి మన జీవిత యాత్రలో, మన ఆత్మీయ యాత్రలో. యేసయ్యను కలిగి ఉండాలంటే యేసయ్యను కోరుకోవాలి. గుర్తుంచుకోండి, యేసయ్యను కోరుకోవాలి. వీళ్ళు యేసయ్యను యెరూషలేములో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.
ఉన్నాడన్న భ్రమలో వెళ్ళిపోతున్నారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. అసలైన విషయాన్ని మరిచిపోయి యేసయ్యను విడిచి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సుమా. యేసు ప్రభువు వారు మనతో ఉండాలంటే, మనలో ఉండాలంటే, మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ముందుకు చక్కగా కొనసాగాలంటే మనము యేసయ్యను కోరుకోవాలి. ఇంకా మీకు అర్థం కావటానికి, యేసయ్యలో ఉన్నాయి కోరుకోకూడదు, యేసయ్యన్నే కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది యేసయ్యలో ఉన్నాయి కోరుకుంటారు. యేసయ్య, నీలో స్వస్థత ఉందట, అది నా శరీరం అంతా పెట్టు. యేసయ్య, నీలో బుద్ధి జ్ఞానం ఉందట, అది నా బుర్రలో పెట్టు. యేసయ్య, నీలో ఆశీర్వాదము ఐశ్వర్యం ఉందట, అది నా జేబులో పెట్టు అని ఎప్పుడు చూసినా యేసయ్యలో ఉన్నవి కోరుకుంటూ ఉంటాం. యేసయ్యలో ఉన్నవి కోరుకోవటం కాదు, యేసయ్యనే కోరుకోవాలి. యేసయ్య మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను కలిగి ముందుకు సాగితే ఆశీర్వాదాలు హచ్చు కుక్కలా మన వెంటబడతాయి. హల్లెలూయా. ఆయన లేకుండా ఎన్నున్నా నీ బతుకు సున్నా. ఆయన ఉండాలి, ఆయననే నువ్వు కోరుకోవాలి. చాలా మందికి తెలిసిన ఒక కథ. ఒక రాజుగారు వెండి పెట్టె, బంగారపు పెట్టె, వజ్రాల పెట్టె పెట్టించి 2 దాసులను పిలిచాడు. మీకేం కావాలో తీసుకోండి అన్నాడు. 2 దాసులలో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి వజ్రాల పెట్టి నెత్తిమేట్టుకు వెళ్ళిపోతున్నాడు. వెంటనే రాజుగారు ఇంకొక వజ్రాల పెట్టి పెట్టించాడు. మిగిలిన ఒక్కగానొక్క దాసుని అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు, తీసుకో అని. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి రాజుగారిని పట్టుకుని ఎత్తుకుపోతున్నాడు. ఒరే బాబు దించరా బాబు, దించరా బాబు అంటున్నాడు రాజుగారు. నేను దించను, నాకు నువ్వు కావాలంటున్నాడు వాడు. ఇదేమిట్రా, వెండి పెట్టా, బంగారపు పెట్టా, వజ్రాలు పెట్టా ఉంది, వాటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, లేదంటే 3 పట్టుకుపోవచ్చు కదా, నన్ను పట్టుకుపోతున్నావు ఏమిట్రా బాబు అంటున్నాడు ఇతను. అవెన్నాళ్ళు ఉంటాయి రాజుగారు, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అన్నాడు. అంటే నన్ను కానీ తినేస్తావు ఏమిట్రా బాబు అనుకుంటాడు ఇతను. నన్ను కానీ తినేస్తావా అంటాడు రాజుగారు. మిమ్మల్ని తినను నేను, మరి ఎందుకు తీసుకెళ్తున్నావు? నీవు నావాడివైతే రాజ్యము నాది కాదా, అందు ఉన్న సంపదలన్నీ నావే కదా అన్నాట దాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు రాజుగారి దగ్గర ఉన్నవి కోరుకున్నాడు, మరొకడు రాజుగారినే కోరుకున్నాడు. కనుక నేనేమంటున్నానంటే, యేసయ్యలో ఉన్నవి కోరుకోకండి, యేసయ్యనే కోరుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది యేసయ్యను కోరుకోరు, యేసయ్యలో ఉన్నవి కోరుకుంటారు. ఏమండి, స్వస్థత కావాలి చాలా మందికి, యేసయ్యొద్దు. స్వస్థత కలిగే దాకా మందిరాన్ని పట్టుకుని వేళ్లాడతారు. స్వస్థత కార్యం జరిగిన తరువాత తుపాకీ దెబ్బకు కూడా దొరకరు వీళ్ళు. ఏమండి, అలా ఐపీసీ సంఘంలోనికి వచ్చి స్వస్థత పొంది దేవుని కార్యాలు రుచి చూచిన వాళ్ళందరూ మానకుండా మందిరానికి వస్తూ అలాగే ఉండిపోతే పబ్లిసిటీ లేకుండా సభలు పెట్టేద్దాం. ఏరి మా ప్రవీణ్ గారు వెళ్ళిపోయారా, ఎంతమంది ఉండేవాళ్ళు, అవునా కదండి. ఏరి యేసు ప్రభువు కూడా అలాగే అడిగారు. ఒకసారి 10 మంది స్వస్థత పొందారు కుష్ఠరోగులు, ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఆ 9 మంది ఏరి అని. అలాగే అడుగుతున్నాను నేను, ఏరి? వాళ్ళందరూ ఏరి లేరు. కనుక వాళ్ళకి ఎంతవరకు కావాలి యేసయ్యా? స్వస్థత వరకే, స్వస్థతే కావాలి వాళ్ళకి. స్వస్థత పొందారు, ఇక మళ్ళీ దొరకరు వాళ్ళు. మళ్ళీ ఏదో ఒక జబ్బు వస్తే అప్పుడు ఎలాడతారు మళ్ళీ. చూడండి, నేను చెబుతున్నాను, స్వస్థత కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. స్వస్థత ఇవాళ కలుగుతుంది, కాలక్రమంలో మరలా నీకు జబ్బు వస్తుంది. ఎల్లకాలం ఒడగొట్టు నాగడ దుంపలాగా గోడకు దిగవేసిన మేకులాగా గిరిగీసుకుని బొగ్గలాడించకుండా బొక్కుతా బతికాయు. ముందో వెనకో ప్రతి ఒక్కరం ఊరికి ఉత్తరానికి వెళ్ళిపోవలసిందే ఏదో ఒక రీతిగా. కనుక నేనేం చెబుతున్నానంటే, స్వస్థత శాశ్వతము కాదు. ఇక్కడ మళ్ళా నన్ను అర్థం చేసుకోవాలి మీరు. స్వస్థతలు వద్దు అంటలేదు నేను. యేసయ్య నేటికి కూడా స్వస్థపరచుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నిన్ను ఆయన ఇప్పటికీ కూడా స్వస్థపరచగలరు. కానీ నేనేమంటున్నానంటే, యేసయ్య స్వస్థత కంటే గొప్ప
గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయనను కోరుకుంటే అద్భుతం చూస్తాం. చాలా మందికి యేసయ్య వద్దు కానీ స్వస్థత కావాలి. సువార్త కోటాలు అంటే రావట్లేదు కదా జనం చాలా చోట్ల. స్వస్థత కోటాలు అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళకి స్వస్థత కావాలి, యేసయ్య వద్దు. ఆ స్వస్థత కోటాల్లో కూడా పడేసే పరిచర్య ఎక్కువైంది కదా. మేము ముట్టుకోక్కర్లా, చూపెడితే పడిపోతారు. యేసయ్యది పడేసే పరిచర్య కాదు, నిలబెట్టే పరిచర్య. స్తోత్రం. ఆ దెయ్యము వానిని విలవిలలాడించేసింది, పడేసి వాణ్ణి పడవేసి విలవిలలాడించి పారిపోయాను. అప్పుడు ఆ పడిపోయిన ఆ బిడ్డని యేసయ్య చేయి పట్టి లేవనెత్తెను. దేవునికి మహిమ కలుగును గాక. నిలబెట్టే పరిచర్య యేసయ్యది, పడగొట్టే పరిచర్య కాదు. కానీ చాలా మంది పడగొట్టే పరిచర్య దగ్గరికే పరిగెడతారు. అక్కడ పడిపోతున్నారంటండి. ఎంత ఘోరమో చూశారా. వాడు పడేయటం ఏమిటి, రోడ్లమ్మట ఊరకొక్కల్లా తిరిగే కొంతమంది యవనస్తులు కూడా పడేస్తున్నారు అమ్మాయిల్ని. అది పడేయటమే. నాకు పడిపోయిందిరా అని చెప్తాడు వీడు స్నేహితుడికి వెళ్ళి. కనుక యేసయ్యది పడేసే పరిచర్య కాదు, నిలబెట్టే పరిచర్య. మునిగిపోబోతున్న సీమోను పేతురును చేయి పట్టి లేవనెత్తి నిలిపాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిలబెట్టే పరిచర్య యేసయ్యది. యెహోవా కృంగి ఉన్న వారిని లేవనెత్తేవాడు. పైకెత్తే పరిచర్య అండి దేవుడిది, నిలబెట్టే పరిచర్య, పడగొట్టే పరిచర్య కాదు. చాలా మంది వచ్చి అక్కడ జనం పడిపోతున్నారండి, అంతేకాదు పొలోమని జనం వెళ్ళిపోతున్నారండి, విపరీతంగా జనం ఉన్నారండి ఆ స్వస్థత శాలలో అంటారు. నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు. ఇటేమో కానీ కృష్ణా జిల్లాలోనే మా ప్రాంతంలోనూ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లోనూ కాస్త ఈ హడావిడి ఎక్కువ. విపరీతంగా జనం వచ్చేస్తున్నారండి సోమవారం, విపరీతంగా జనం వస్తున్నారండి శనివారం అని చెప్తూ ఉంటారు. నేను అన్నాను ఒకసారి జనరల్ వార్డులో జనం ఎక్కువ మంది ఉంటారు అని చెప్పాను. జనరల్ వార్డులో జనం ఎక్కువ మంది ఉంటారు. పొట్టు చాలా ఉంటుంది మిల్లు దగ్గర కదా. ఏమిటి ఉపయోగం? బియ్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గింజల వంటి వాళ్ళు ముఖ్యం. చెదరగొట్టు పొట్టులా కాదు, ఫలభరితమైన చెట్టులా ఉన్న వాళ్ళు ముఖ్యం. కనుక నీ బ్రతుకు నీటి కాలవల యోర్న నాటబడిన ఆకులు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా ఉండాలి అంటే జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్లు కలిగిన చోటికి నీవు అంటే మోక్షానికి నీవు చేరాలి అంటే యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యని నువ్వు కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా నువ్వు నాకు కావాలి నాయన, నువ్వు నాతో రావాలి అని ప్రభువుని కోరుకోవాలి. యేసయ్యలో ఉన్నవి కాదు. స్వస్థతే కోరతారు చాలా మంది, పొరపాటు. నువ్వు ఇంకా చెప్పనా, నిన్ను స్వస్థపరచటమే ఆయన ముఖ్యమైన పని కాదు. ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గొప్ప రక్షణ భాగ్యమును అనుగ్రహించటానికి, నిన్ను రక్షించటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మరి స్వస్థతలు కూడా చేశాడు కదండి అంటారేమో. మీకు చెబుతాను. నేను పెదలంక నుండి బయలుదేరాను, మచిలీపట్నం వెళ్ళాను. ముందు అక్కడ చంటి వాళ్ళ స్టూడియోలో ఒక క్యాసెట్ చేస్తున్నాం, కొత్త ఆల్బమ్ చేస్తున్నాం. యేసే నిజదేవుడు అనేటువంటి పాట పాడాను. స్టూడియోలో పాట పాడి మళ్ళా బయలుదేరాను. ఇదిగో విజయవాడ వచ్చాను. విజయవాడ నుండి ఇదిగో ఇక్కడికి వచ్చేసాను. నా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ సభకు రావాలి, ఎందుకంటే ఎప్పుడూ డేట్ ఇచ్చాను. కనుక పెదలంకలో బయలుదేరినప్పుడే ప్రార్థించాను, దేవా క్షేమంగా ఇదిగో సభాస్థలానికి చేర్చండి, ప్రార్థన చేసుకుని వచ్చేసాం. నా ముఖ్య ఉద్దేశం ఈరోజు సభకు రావాలని. ఈ వచ్చే ప్రయాణంలో నేను ఏ పని కొరకైతే వస్తున్నానో ఆ పని కొరకు వచ్చేటువంటి క్రమంలో నేను వస్తూ ఉండగా రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయాడు, సైకిల్ తొక్కుతూ పడిపోయాడు ఎండ దెబ్బకి. కారు ఆపండి అన్నాను, పక్కగా ఆపారు కారు. నేను గబగబగా వెళ్ళి ఆ పడిపోయిన సైకిల్ని ఆ వ్యక్తిని లేవనెత్తి, నా దగ్గర నీళ్లు ఉన్నాయి కారులో, రప్పించి నీళ్లు ఇచ్చి త్రాగమని, ఆ చెట్టు కింద కాసేపు కూర్చో బాబు, నిమ్మళించు,
తర్వాత కొద్దిసేపటికి జాగ్రత్తగా నువ్వు వెళ్ళు అని అతనికి మంచి మాటలు చెప్పి కాసేపు అక్కడ ఉండి ఎలా ఉంది బాబు అని అడిగి కనుక్కుని ఇక నేను వెళ్ళిపోతానండి, పర్లేదండి, బాగుందండి అన్నాడు. సరే బాబు వెళ్ళని చెప్పి మళ్ళీ కారు ఎక్కేసి వచ్చేసాను. అంటే ఉదాహరణకు చెబుతున్నాను ఈ విషయాన్ని మీకు. నేను పెదలంక నుండి బయలుదేరి వచ్చింది పడిపోతే ఆన్ని లేపడానికి కాదు, సభలో పాల్గొంటాకి. కానీ వచ్చే దారిలో వీడు తగిలాడు నాకు, కాబట్టి వాళ్ళు లేపాను. అలాగే యేసయ్య గొప్ప రక్షణను అనుగ్రహించడానికి వచ్చారు. ఆయన ఏ పని కొరకైతే వచ్చారో ఆ పని క్రమంలో కొనసాగుతున్నప్పుడు ఇదిగో ఈ రోగులు ఎదురయ్యారు ఆయనకి. పడిపోయి సైకిల్ మీద నుండి పడిపోయిన వాళ్ళగా మరి వదిలిపెట్టకూడదు కదా, కాబట్టి స్వస్థపరుస్తూ ఆయన కొనసాగారు. అంతే తప్ప ఆయన ఉద్దేశం స్వస్థతలు ముఖ్యం కాదు, రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని స్వస్థపరచలేడు అంటలేదు ఆయన. నేటికి కూడా నిన్ను స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. అయితే నీ భక్తి స్వస్థతతో ఆగిపోకూడదు. యేసయ్యను నీ హృదయ గది తలుపులు తెరచి నీ గుండె గదిలో చేర్చుకుని నీవు రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యనే నువ్వు కోరుకోవాలి. యేసయ్యలో నీవు అంటు కట్టబడాలి. ఆయనతో కలిసి టీవీగా యాత్ర చెయ్యాలి, ముందుకు సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఆయన లేకపోతే నీకు ఎన్నున్నా అవన్నీ సున్నా. గుర్తుంచుకోండి. భక్తుడు పాడుతూ అంటాడు, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. మా ఊర్లో చప్పట్లు కొడతారు పాట పాడుతున్నప్పుడు. మీ ఊళ్ళో ఎక్కడ కూడా అన్నట్టండి. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. యేసు పక్కనుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. నేనొక సున్నా యేసయ్యే మిన్నా. యేసు నాలో ఉన్నా నాకు విలువ వచ్చునన్నా. I am a జీరో యేసయ్యే హీరో. యేసు నాలో జియో నాకు విలువ వచ్చునయ్యో. స్తోత్రం. సున్నాగా ఉన్న నీవు మిన్నగా మారాలి అంటే ప్రభువైన క్రీస్తును నీవు కలిగి ఉండాలి. కాబట్టి యేసుని కలిగి ఉండాలంటే యేసయ్యనే కోరుకోవాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల కంటే గొప్పవాడు యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకునే జక్కయ్య ప్రభువుని తన ఇంట చేర్చుకుని రక్షణ పొందిన తరువాత అన్యాయపు సిరినంతా పంచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఈయనను నేను పొందుకున్నాను, ఈయనను నేను సంపాదించుకున్నాను, యేసయ్యను సంపాదించుకున్నాను గనుక ఇక నేను సంపాదించిన అన్యాయపు సిరితో నాకు పని లేదు అనుకున్నాడు. యేసయ్య ఉంటే చాలు అనుకున్నాడు. మొత్తం అంతా పంచిపెట్టేశాడు. ఇదిగో పంచటమే కాదు, ఇంకా కొద్ది మిగిలితే నేను ఎవరి యొద్దనైతే ముక్కు పిండి వసూలు చేసేసాను అన్యాయంగా వాళ్లకు తిరిగి చెల్లించేస్తాను అని కూడా చెప్పాడు ప్రభుతో. ఎందుకు అలా చెప్పగలిగాడంటే, యేసయ్య నిన్ను నేను సంపాదించుకున్నాను, గొప్ప రక్షణ ఇచ్చావు నా కుటుంబానికి, ఇక నాకు దీనితో పని లేదు. సిరిని వదిలేసుకున్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. యేసయ్యను మనము కలిగి ఉంటే మనము ఏ ప్రాంతములో ఉన్నా, అది జగ్గయ్యపేట కావచ్చు, జగ్గంపేట కావచ్చు, పెదలంక కావచ్చు, పద్మాసు లంక కావచ్చు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్యను కలిగి ఉండి ఎక్కడ ఉన్నా, నీటి కాలవల యోర్న నాటబడిన ఆకులు వాటక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా మన బ్రతుకులు ఉంటాయి. 128వ కీర్తనలో చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ మన సొంతమైపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ముందు మనం కోరుకోవలసింది ఎవరిని? ఆయన మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు అవే వచ్చేస్తాయి. కనుక యేసు ప్రభువు వారిని కోరుకోండి. ఇంకా మీకు చెబుతాను, బైబిల్లో మగ్దలేని మరియ అనేటువంటి ఒక స్త్రీ ఉంది, తెలుసు కదా మీకు?
అబ్బాయి మాకు పెద్ద పరిచయం లేదండి, మా ఇంటికి ఎప్పుడు రాలేదని అంటాను చూస్తుంది ఇవిడి. చూసారా, కళ్ళు మూసుకుని కనిపెట్టి ప్రార్థన చేస్తాను నా కోసం. నేను చాలా దూరం నుండి రావాలి కదా, ప్రయాణం బాగా జరగాలని, క్షేమంగా ఇక్కడికి చేరుకోవాలని నా కోసం ప్రార్థన మొదలెట్టింది ఆవిడ. జాగ్రత్త, దర్శనాలు కట్టవుతాయి. వినండి వినండి, ఇక రాదులండి, ఇంకా ప్రార్థన చేయదు ఆవిడ. వినండి వినండి, చాలా అభిమానం అండి వీళ్ళకి నేనంటే, ఎంత ప్రేమో. పైగా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోరు ఎవరు. మర్చిపోవటానికి నేను ఏమన్నా నలకనా? ఏనుగులాగా ఉంటే ఎవడో మర్చిపోడు. నా బాడీ జాడీలాగా ఉంటుంది కదండి, ఎవరో మర్చిపోరు నన్ను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రద్ధ కలిగి వినండి. మగ్దలేని మరియా ఉంది, ఆమె పెందలకడే లేచి సమాధి యొద్దకు వెళ్ళింది కదా, మనం చూస్తాం వాక్యంలో. వెళ్ళారు. ఎందుకొరకు వెళ్ళింది ఆవిడ అంటే యేసు ప్రభువు వారి కొరకు వెళ్ళింది. మరి అక్కడ యేసయ్య ఉన్నారా? లేరు, ఆయన లేచి ఉన్నారు. మరి అక్కడ ఎవరున్నారు? దూతలు ఉన్నారు. దూతల్ని చూసింది ఆవిడ. చూసి ఎవరి కోసం వెళ్ళింది అసలు ఈవిడ? యేసు ప్రభువు వారి కోసం వెళ్ళింది. దూతలను చూసింది. దూతలను చూసి అక్కడతో సరిపెట్టేసుకుందా? దూతలను చూసానంటే ఇంక చాలు, దూత నీ రెక్కలో ఒక మొక్కివు, మొత్తం మా ఊరంతా ఊరేగించేస్తానందా? అసలు దేవదూతల్ని పట్టించుకోవాలి ఆవిడ. పట్టించుకోకపోవటానికి దేవదూతలు ఏమన్నా చిన్నగా ఉంటారా? నీలాగా నాలాగా లింగిలింగమంట. ఆ మధ్యకాలంలో నాసా కేంద్రం వాళ్ళు అంతరిక్షంలోనికి ఏమండి శక్తివంతమైనటువంటి కెమెరాలు పంపి ఫోటోలు తీయించగా అందులో పడినటువంటి చిత్రాలు రెక్కలు కలిగిన వ్యక్తులు అవటండి. రెక్కలు కలిగిన వ్యక్తులు అంటే వాక్యం ప్రకారం ఎవరు? దేవదూతలు. ఒక్కొక్క వ్యక్తి ఎత్తు 80 అడుగులు 90 అడుగులు ఉన్నారటండి. ఏమండి, అంతంత దీర్ఘదేహులు వాళ్ళు, అంత ఉన్నత దేహులు దేవదూతలు అంటే. సామాన్యంగా ఉండరు వాళ్ళు. పైగా ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపేశాడు. అలా ఉంటుంది వాళ్ళతో పని. అలాంటి దూతలు అక్కడ కూర్చుంటే పట్టించుకోలేదు ఈవిడ. ఎవరు కావాలి ఈవిడికి? యేసయ్యే కావాలి, కాబట్టి వాళ్ళని పట్టించుకోలేదు. స్తోత్రం చెప్పండి. ఎంత ఘోరం అంటే ఏదైనా చిన్న మేలు కలిగితే చాలు మళ్ళా దొరకరు వీళ్ళు కదా. ఇక్కడతో సరిపెట్టేసుకుంటాం, మళ్ళీ ఏమన్నా కావాలంటే యేసుబాబు దగ్గరికి వస్తామని మానేస్తారు. దూతల్ని చూసి సరిపెట్టుకోవాలా, అసలు ఏమాత్రం ఆశ్చర్యపోలేదు కూడా ఆవిడ. వాళ్ళని కూడా అడుగుతుంది, ఏది ఏసయ్యేడి ఏసయ్యేడి, సజీవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. వెంటనే వెళ్ళిపోయింది ఆవిడ. దూతల్ని కూడా పట్టించుకోలేదు. ఎవరు కావాలి ఆవిడికి? ప్రయాణాల్లో నేను కనపడుతూ ఉంటాను కొంతమందికి. ఈరోజు మచిలీపట్నంలో ఆర్కే రెస్టారెంట్లో భోజనం చేయాల్సి వచ్చింది. భోజనం చేశాను. మేము కూర్చున్న టేబుల్కి దగ్గరలో ఇంకో బృందం కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడో సభలో చూశారు నన్ను. వాడు భోజనం చేయటం మానేసి నన్ను తినేస్తున్నాడు. అంటున్నాడు. తిన్నవాడు ఏంటారు బాబు, వీటి నన్ను తినేస్తాను ఏంటారు బాబు. నన్ను చూస్తే అంత ఆశ్చర్యం అండి వాళ్ళకి. ఇక్కడ కూడా నేను వస్తుంటే అడే కదండి, అడే చూసారా, నన్ను చూస్తే ఆశ్చర్యపోతున్నారు. అమ్మో మంగచాలిగాడు వచ్చాడండి. దోతలను చూస్తేనే పట్టించుకోలేదు ఆవిడి. ఎవరు కావాలి ఆవిడికి? మనం మందిరానికి వెళ్ళినా సభకు వెళ్ళినా మనుషుల కోసం వెళ్ళకూడదు, యేసయ్య కోసం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడ మంగాచార్యులు గారు వస్తున్నాడా, వేరే వాళ్ళు వస్తున్నారా, అది మీకు అనవసరం. ప్రభువు కోసం మనం వెళ్ళాలి. జాగ్రత్తగా మనల్ని మనం సరిచూసుకుని బాగు చేసుకోవాలి దేవుని కృపలో. స్తోత్రం చెప్పండి. దూతల్ని చూస్తే పట్టించుకోలేదు ఆవిడ, వెళ్ళిపోయింది. ప్రభు అక్కడ ఉన్నారు చక్కటి మహిమ వస్త్రాలతో. చూసింది, ఈవిడ గుర్తించలేదు. ఎందుకంటే రక్తసిక్తమైనటువంటి దేహంతో ఉంటాడేమో అనుకుంది ఈవిడ. సరే చూసింది, అడుగుతోంది, నా యేసయ్యను నువ్వేమన్నా చూసావా? ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయనను మోసుకుని పోతాను అంటుంది. ఎవరు కావాలట ఆవిడికి? మోసుకుని పోతాను అంటుంది ఆవిడ. యేసయ్యనే కోరుకుంది ఆవిడ. అందుకనే స్త్రీలను గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈమెను గురించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంత ధన్య చరితురాలైంది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక.
నేటికి కూడా కొనియాడబడుతుంది. కారణం ఏమిటంటే యేసయ్యనే కోరుకుంది. యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యనే కోరుకోండి. ఇంకా మీకు అర్థం కావటానికి, శతాధిపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాక్యంలో తెలుసు కదా మీకు. శతాధిపతి మీద మంచి అభిప్రాయం ఉంది అందరికీ. అలాగని నాకు లేదు అని నేను చెప్పట్లేదు, నాకు మంచి అభిప్రాయమే ఉంది. ఎందుకంటే అతన్ని తోలనాడటానికి నేనెంతటి వాడను. కానీ కొన్ని మాటలు మీకు నేను చెప్పి తీరాలి. అవేమిటంటే, శతాధిపతి చాలా మంచివాడు. శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ సండే స్కూల్లో చెబుతూ ఉంటాం, బయట మెసేజెస్లో కూడా చాలామంది చెప్పేశారు. నేనేమంటారంటే, ప్రతి విషయాన్ని ఒక కోణంలో ఎప్పుడు ఆలోచన చేయకండి. ఉదాహరణకు, మా ఇంట్లో మేము పెంచుకునే కుక్క ఒకసారి బయటికి వెళ్ళిపోయింది. కాంపౌండ్లో మేము పెంచే కుక్క బయటికి వెళ్ళింది. దాన్ని చూసి పాస్టర్ గారి కుక్క అంటున్నారు. నిజానికి వాళ్ళు అలా అనకూడదు. ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి. వాళ్ళేమంటున్నారు, పాస్టర్ గారి కుక్క అంటే ఇప్పుడు ఎవడు కుక్క? వాళ్ళు కరెక్ట్గానే అంటున్నారు. వాళ్ళ రూట్లో ఏమని, పాస్టర్ గారి కుక్క అంటే అర్థం ఏంటి? ఈ కుక్క పాస్టర్ గారిది అన్నా, పాస్టర్ గారి కుక్క అన్నా, రెండు ఒకటే ఒక కోణంలో. కానీ ఇంకొక కోణంలో ఆలోచన చేయండి. పాస్టర్ గారి కుక్క అంటే ఇప్పుడు కుక్క నేను చూసారా? నిజానికి ఈ కుక్క పాస్టర్ గారిది అన్నా, పాస్టర్ గారి కుక్క అన్నా ఒకటే భావం ఒక కోణంలో. కానీ మరొక కోణంలో ఆలోచన చేస్తే, ఈ కుక్క పాస్టర్ గారిది అనే మాటకి పాస్టర్ గారి కుక్క అన్న మాటకి చాలా తేడా ఉంది. ఈ కుక్క పాస్టర్ గారిది అంటే అది మంచి పదం, చక్కటి తెలుగు వాచకం, మంచి వాచకం. అది పాస్టర్ గారి కుక్క అంటే అది మంచి వాచకం కాదు, నన్ను కుక్క అంటున్నారు వాళ్ళు. ఇది కుక్కను పెంచి నేను కుక్కను అయినట్టున్నానని కంగారు పడి ఇంకా బయటికి వెళ్ళనే ఉండలేదు. చూసారా? ఇంకొక కోణంలో ఆలోచన చేయండి. అతడు సమాజ మందిరములను కట్టించాడండి అంటాం, కరెక్టే. అయితే నేను అంటున్నాను, మందిరాలు కట్టిస్తే మంచోడైపోతాడా? మాయదారులు కూడా కట్టించారు చాలా చోట్ల. ఉదాహరణకు హేరోదు కట్టించాడు కదా, బాగు చేయించాడు చాలా చోట్ల. అంటే చాలా చోట్ల అంటే అనేక ప్రదేశాల్లో అని కాదు. మందిరం ఎక్కడైతే శిథిలావస్థకు చేరిందో ఆ ప్రతి చోట కూడా బాగు చేయించి మరలా మందిరాన్ని పునరుద్ధీకరించాడు. ఒక మాటలో చెప్పాలంటే మందిరాన్ని చక్కగా కట్టించాడు, మరలా సరిచేయించాడు హేరోదు. అంత మాత్రాన హేరోదు మంచివాడా? కాదు. రాష్ట్రాలను గడగడలాడించి భయంకరమైన చోరీలు చేసి అంటే చేసాడు. మంచోడా? వినండి, మీకు అర్థమవుతుంది. నీ వలన మేలు పొందుటకు ఇతడు సరిపోయిన వాడే, ఇతడు ఖచ్చితంగా నీ వలన మేలు పొందుటకు యోగ్యుడే అని చెప్పారు కొంతమంది మతోన్మాదులు. ఎవరికి? యేసయ్యకి చెప్పారు. సువార్తల్లోనే ఉంటుంది ఆ మాట. మనం తర్వాత చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వాడుక పదాలతో చెప్పేస్తున్నాను. చెప్పిన వాళ్ళు సరైన వాళ్ళు కాదు నిజానికి. వీళ్ళు యోధామత ప్రవిష్టులు. సరే, మేలు పొందటానికి యోగ్యుడే, మొత్తానికి చేసేయండి. ఈ వంత మంచి వాళ్ళు కూడా అతనికి వంత పలికారు. ఎందుకంటే 10 మంది కలిపి ఒక మాట ఇది నిజం అంటే దాన్నే నిజమని నమ్మేసేటువంటి లోకం కదా. ఇతను యోగ్యుడే అని మతోన్మాదులు చెప్పేసరికి మంచివాడే అని మంచివాళ్ళు కూడా ఇతని గురించి వత్తాసు పలికేశారు. సరే, ఏది ఏమైనా నేను అంటున్నాను, మనుష్యుల వలన ఒకడు మంచివాడని ఎంచబడినంత మాత్రాన అది దేవుని దృష్టికి మంచి కానే కాదు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చుకుని దిగవేసుకునేటువంటి స్థితి కలిగి నీవు ఉండవచ్చు. దానిని బట్టి నీవు ఎన్నో రకాల దాన ధర్మాలు చేసి ఉండవచ్చు. నీవు మంచివాడివి అని నీ అనుచరులు చెప్పొచ్చు. నీవు చేస్తున్న మంచి పనులను బట్టి నీవు మంచివాడివని నీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు నిన్ను గురించి సాక్ష్యము ఇవ్వచ్చు. అంత మాత్రాన పరలోకానికి చేరే అంత యథార్థత నీలో కలిగింది అని నమ్మటానికి వీలు లేదు. దేవుని దృష్టిలో నీ నీతి మురికి గొడ్డలు, అంతే. స్తోత్రం చెప్పండి. కనుక మందిరాన్ని కట్టించినంత మాత్రాన్నో లేదంటే మనుషుల సాక్ష్యం చెప్పినంత మాత్రాన్నో ఇతడు గొప్పవాడు కాదు.
సరే, ఈ విషయాలు అలా పెట్టండి. మరొక మాట, యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. కపెర్నహూము ప్రాంతంలో తెలుసు కదా మీకు, శతాధిపతి వచ్చాడు. నా దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళల్లో ఒక పనివాడు, ఒక దాసుడు రోగి అయి బాధపడుతున్నాడు, నీవు వాడికి స్వస్థత అనుగ్రహించు యేసయ్యా అని అడిగాడు. అంటే ఒక సువార్తలోనే కాకుండా వేరే సువార్తలో కూడా ఇతరుని గురించినటువంటి వివరాలు ఉన్నాయి. అవి ఇవి క్రోడీకరించి చెబుతున్నాను మీకు. స్వస్థత అనుగ్రహించు అని అడిగాడు. ప్రభువు వారు వెళ్ళిన తర్వాత అన్యాయపు సిరి బయటకు వచ్చేసిన సంగతే చెప్పుకుంటాం మనం. ఏదో ఆ ఒక్క విషయం ఉదాహరణగా వాక్యంలో మత్సుకకు రాయబడినంత మాత్రాన్న ఆ ఒక్క ఇంటిలోనే ఎలాంటి అద్భుతం జరిగింది అనుకోకండి. అలాంటి ఇల్లులు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో. స్తోత్రం చెప్పండి. భక్తుడైనటువంటి యోహాను గారు అంటారు, యేసు ప్రభువు వారు చేసిన కార్యములన్నిటినీ కూడా వ్రాయటం మొదలు పెడితే అలా వ్రాసిన గ్రంథాలు పెట్టడానికి భూమి ఆకాశములు పట్టమన్నాడు. స్తోత్రం. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అలా మార్పు నొందిన కుటుంబాలు ఆ రోజుల్లో. ఆ కుటుంబాల్లో ఏం జరిగిందో ఈ శతాధిపతికి బాగా తెలుసు. యేసయ్యా, నువ్వు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అన్యాయపు సిరి అంతా బయటకు వచ్చేసింది. వాళ్ళ దగ్గర కంటే నేను శతాధిపతిని కనుక నా దగ్గర ఇంకా ఎక్కువ అన్యాయపు సిరి ఉంది. నువ్వు నా ఇంటికి వస్తే నేను కూడా పంచిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీవు నా ఇంటికి రావద్దు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను యోగ్యుడను కాను అనేసి ఆపేశాడు. కాను అని ఆపేయటమే కాకుండా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థత కలిగిస్తుంది అన్నాడు. ఆ మాట విని యేసయ్య ఆశ్చర్యపోయారు. యేసయ్యే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం కలిగింది వీడి మాట విని. ఎంత విచిత్రమో చూడండి. అంతేకాదు, ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఇశ్రాయేలీయులలో నేను ఇంతవరకు చూడలేదు అనేటువంటి మాట ప్రభువు పలికారు. యేసయ్య ఎవరు? విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే కనుగొనలేని విశ్వాసమును వీడు కనపరిచాడు. ఒరే, మన వంశంలోని ఇలాంటి వాడు లేడురా అంటే వాడు అంత గొప్పోడనా? వాడంత శవపేటికి మొహోడని ఆలోచన చేయండి. పైగా స్వస్థత పొందేవరికే వీడి విశ్వాసం. ఇంకా మీకు అర్థం కావటానికి అదే సువార్తలో ఇప్పటి వరకు పొడి మాటలతో మీకు నేను జ్ఞాపకం చేసిన వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది, 5వ వచనం నుండి. అయితే 11, 12 వచనాలు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై నుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జాగ్రత్తగా ఆలకించారా? ఈ మాటలు ఎప్పుడన్నా గమనించారా? అక్కడ యేసయ్య చెబుతున్నమాట, అనేకులు వచ్చి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో కూర్చుంటారు పరలోక రాజ్యంలో, కానీ రాజ్య సంబంధులు అన్నాడు. 1 పరలోక రాజ్యము, 2 ఇహలోక రాజ్యము. పరలోక రాజ్య సంబంధులు భక్తులతో కూర్చుంటారు, ఈ లోక రాజ్య సంబంధులు వెలుపటికి పోతారు, అంటే నరకంలోకి పోతారు. వెలుపట అంటే నరకము అని బైబిల్ భాషలో, వెలుపట అంటే నరకము. రాజ్య సంబంధులు, ఈ లోక రాజ్య సంబంధులందరూ నరకానికి పోతారు. ఇప్పుడు ఈ శతాధిపతి ఏ రాజ్యానికి? పరలోక రాజ్యానిక? గట్టిగా చెప్పండి. పరలోక రాజ్యానిక శతాధిపతి వీడు? ఈ లోక రాజ్యానికి, భూ సంబంధమైన రాజ్యానికి వాడు శతాధిపతి. వీడి పరిపాలన భూ సంబంధమైనది, వీడి అధికారము భూ సంబంధమైనది. ఈ విషయాన్ని ప్రక్క వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికే రాజ్య సంబంధులు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు అన్నాడు. ఆ మాట ప్రభువు పలకటానికి కారణం ఆ శతాధిపతి, లేతే ఆ మాట పలకవలసిన అవసరం లేదు అక్కడ. కనుక శతాధిపతి ఈ లోక రాజ్య సంబంధి. ఎంతవరకు వాడి విశ్వాసం? స్వస్థత పొందేవరికే. గమనించారా? వాడికి యేసయ్య వద్దు, కానీ యేసయ్యలో ఉన్న స్వస్థత మాత్రమే కావాలటండి. నీవు నా ఇంటికి రావద్దు, నేను పాత్రుణ్ణి కాదు, స్వస్థత మాత్రం అనుగ్రహించు అంటున్నాడు వాడు. నా దృష్టిలో యేసయ్యను వద్దని స్వస్థతనే కోరుకునే వాళ్ళు పరలోకానికి చేరేవాళ్ళు కాదు. యేసయ్య స్వస్థత కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. కనుక యేసయ్యలో ఉన్నది కాదు, యేసయ్యనే కోరుకోవాలి. స్వస్థతే కావాలట వీడికి, ఈ శతాధిపతికి.
అందుకని అంటున్నాను, అలాంటి విశ్వాసం ఎవరు కలిగి ఉండకూడదు. వాడు రాజ్య సంబంధి. మనం పరలోక రాజ్య సంబంధులుగా ఉండాలి. భక్తులతో పాటు మనం కూర్చుని తీరాలి. అలాంటి గొప్ప మహామహిమాన్వితమైనటువంటి స్థితిని ఉండాలంటే యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యనే మనము కోరుకోవాలి. ఆశ్చర్యకరుడైన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనకు కావాలి. ఆయనను కలిగి ఆయనతో టీవీగా మనం ముందుకు సాగిపోవాలి. కనుక యేసయ్యనే కోరుకోండి. ఎవరెవరినో కోరుకోవటం కాదు, వేటినో కోరుకోవటం కాదు, లేక ఏ దాదానో బాబానో స్వామీజీనో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడీగాళ్లనో కోరుకోవటం కాదు. పరిశుద్ధతలోను, విశ్వాసములోను, కృపచూపుటలోను, దైవత్వములోను, అత్యున్నత స్థితిలోను యేసయ్యకు రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు యేసు ప్రభువు వారు. ఆయనన్నే మనము కోరుకోవాలి. ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. కనుక యేసయ్యను కోరుకోండి. బైబిల్లో మరొక చోట ఒక మాట ఉంటుంది, మీరు అడుగుదురు గాని, యాకోబు పత్రికలో, మీరు అడుగుదురు గాని మీ భోగముల కొరకు అడుగుతున్నారు, కానీ కనుక మీరేమి పొందుకోలేకపోతున్నారు అంటాడు భక్తుడు. ఎప్పుడు చూసిన ప్రార్థన మొదలెడితే చాలు, అడుగుడు ఇవ్వబడినావు కదా నాయన, అడుగుతాను ప్రభు, ఇచ్చాయి, అది ఇచ్చాయి, ఇది ఇచ్చాయి, ఇంకేదైనా ఇచ్చాయి, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద పడే అని ఎప్పుడు చూసిన నేను, నాది, నా వారు, నా కుటుంబం అనే స్వార్థపూరితమైన ప్రార్థనలు, భోగేచ్ఛల కోసం, కోరికలకు తీర్చుకోవటం కోసం అడుగుతారు ఏవేవో. యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యనే కోరుకుందాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మనకు కావాలి. ఆయన మన ప్రయాణంలో మనతో పాటు రావాలి. యేసయ్యనే కోరుకోండి. యేసయ్య మనతో ఉంటే మన ప్రయాణం చక్కగా సాగుతుందండి. యేసయ్య మనతో ఉంటే అగ్నిగుండం కూడా మనకు ఆహ్లాదకరంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఆయన మనతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది. అగ్నిలో పడి నడిచిన జ్వాలలు మనలను కాల్చజాలవు ఆయన మనతో ఉంటే. ఇదిగో ఆ ప్రతిమకు నమస్కారం చేయండి, వదిలేస్తానన్నాడు రాజుగారు. భలేవాడివి రాజా, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మా దేవుడు ఊరుకోడు అని బతిమలాడారా? నెబుకద్రేజరు రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు. మేము సేవించు దేవుడు మండుచున్న వేడి మీద అగ్ని గుండం నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. రక్షించకపోతే చావనైనా చస్తాం గాని ఆ ప్రతిమకు మేము నమస్కారము చెయ్యం అన్నారు వాళ్ళు. వేషేండ్రా వేడం తీసుకెళ్ళన్నాడు రాజుగారు. అగ్నిగుణంలో వేసేండ్రా, 7 అంతలుగా మండించి అన్నాడు. తీసుకెళ్ళి వేసిన వాళ్ళు చచ్చారు, వేయబడిన వాళ్ళు మాత్రం చావలేదు. తీసుకెళ్ళి వేసిన వాళ్ళు చచ్చారు, వేయబడిన వాళ్ళు మాత్రం చనిపోలేదు. ఏం జరిగింది అక్కడ? బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, 4వ వాడిగా నడువలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. స్తోత్రం. అగ్నిగుండం కూడా వాళ్లకు ఆహ్లాదకరంగా మారిపోయింది. వేలాది దూతల్లో గనుడు ఒక దూత రూపంలో ప్రభువు వారితో పాటు సంచరించగా, దహించు అగ్ని అయిన దేవుని కాపుదలలో వాళ్ళు ఉన్నారు గనుక ఈ లోకాగ్ని వాళ్ళను ఏమీ చేయలేకపోయింది. ఆయన ఉంటే సమృద్ధి, సంరక్షణ. స్తోత్రం చెప్పండి. సింహాల బోనులో కూడా సంతోషం కలుగుతుంది యేసయ్యను కలిగి ఉంటే. హల్లెలూయా. ఆయనను కలిగి ఉండాలి. మీకు అర్థం కావటానికి ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళి ముగించేస్తాను. వినే ఓపిక మీకున్న, ఇంకా 2 రోజులు సభలు ఉన్నాయిగా. కనుక ఈ మాట ఇది కూడా చెప్పేవాడిని కాదు, కానీ
ఈరోజు మళ్ళా బయలుదేరి నేను వెళ్ళాలి ఇప్పుడు. కనుక ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థించి ఈ స్థలం నుండి మళ్ళా బయలుదేరి వెళ్ళిపోతాను. మోషే అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు వాక్యంలో. అతను దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీవు మాతో రావాలి, నీవు రాకపోతే ఇక్కడి నుండి మేము వెళ్ళం అంటున్నాడు. నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయంలో. తర్వాత చూసుకోండి, ఇప్పుడు కాదు. ఎందుకు అలా అడగవలసి వచ్చింది అంటే, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లను బట్టి దేవుడు అన్నారు, మీరు లోబడనల్లని జనులు గనుక నేను మీతో కూడా రాను అన్నారు దేవుడు. దేవుడు రాను అన్నారు గనుక నువ్వు రాకపోతే ఇక్కడ నుండి మేము వెళ్ళం అని మోషే పట్టుబట్టేశాడు. పట్టుబట్టి ప్రార్థిస్తున్నాడు. నేను రాను అని దేవుడు అన్న వెంటనే, సర్లే ప్రభు నువ్వు రాకపోతే రాకపోయావు, 6 లక్షల కాల్బలం 30 లక్షల మంది జనాంగంగా ఉన్నాం, మేము బయలుదేరి వెళ్ళిపోతాంలే అన్నాడా? మోషే గారికి బాగా తెలుసు దేవుడు రాకపోతే ఈ యాత్ర ముందుకు సాగదు అని. అసలు దేవుడు వాళ్ళతో ఉండబట్టే వాళ్ళ ప్రయాణం సాఫీగా కొనసాగింది. మీకు అర్థం కావటానికి, ఇశ్రాయేలీయులు అరణ్యయాత్ర చేశారు. ఒక్కరోజు ఇశ్రాయేలీయులు భోజనాన్ని భుజించి తృప్తి నొందాలంటే వాళ్లకు 1500 టన్నుల ఆహారం కావాలి. వీళ్ళిద్దరూ వండటానికి వెళుతున్నారా? వాళ్ళకి అమ్మా మంద ఒక్కరోజు వాళ్ళు భుజించి తృప్తి పొందాలంటే ఆ 30 లక్షల మంది జనాంగానికి 1500 టన్నుల ఆహారం కావాలి. అలాంటి ఆహారాన్ని లేక అంత ఆహారాన్ని వండటం వార్చటం పక్కన పెట్టండి, సప్లై చేయాలంటే 2 మైళ్ళు పొడుగున్న 2 గూడ్సు రైళ్లు కావాలి. అప్పట్లో ప్రయాణ సాధనాలు సరిగా లేవు. ప్రయాణ సాధనాలే సరిగా లేని ఆ రోజుల్లో ఆకాశం నుండి దేవుడు వాళ్ళకి ఆహారం కురిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఇశ్రాయేలీలు కాస్త నీళ్లు త్రాగి తృప్తి నొంది చేతులు కడుక్కుని మూతులు తుడుచుకోవాలంటే వాళ్ళకు 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి రోజుకి. మనకు పంచాయతీ పంపుల నుండి, మున్సిపాలిటీ కుళాయిల నుండి కూడా సరిగా నీళ్లు రావు. ఒకవేళ వచ్చిన టయానికి వస్తాయి. పట్టుకుందామని వెళ్తే వంతులు ఉంటాయి, వంతుల్లో తేడా వస్తే తల్లులు ఉంటాయి. రాజమండ్రి గోరక్షణపేటలో చూశాను ఒకసారి నేను, పంపుల దగ్గర 2 ఆడవాళ్ళు కలబడి కొట్టేసుకున్నారు. అక్కడ దగ్గరలో ఏదో అపార్ట్మెంట్లో ఇచ్చారు రూమ్, అందులో ఉన్నాను నేను. ఏమిటా గొడవని చూశాను, 2 బాగా కొట్టేసుకున్నారు రోడ్డుగా అవతల. ఇలా కొట్టేసుకున్నారు. యువతలావిడి కాస్త బలంగా ఉండి అవతలావిడి జుట్టట్టుకుని గట్టిగా ఈడిసి కొట్టేసింది. గట్టిగా ఈడిసి కొడితే అవతలావిడి జుట్టు ఊడిపోయి అవతలావిడి చేతిలోకి వచ్చేసింది. ఇదేమిట్రా అనుకున్నాను. ఇంతగా అవతలావిడి సమరం పెట్టుకుంది. నిజమైన జుట్టు కాదు అది. సబరాలు ఊడేలా కొట్టేసుకున్నారు. దేని కొరకు? నీళ్ల కొరకు. ఎంత ఘోరమో చూడండి. అంత తతంగా ఉంటుంది నీళ్ల దగ్గర. వంతులు నుంచో వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో. ఇశ్రాయేలీలు ఏమన్నా వంతులు నుంచుని పట్టుకుని తాగారా? సమృద్ధి అయిన నీళ్లు ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అసలు నీళ్లే లేని ప్రదేశానికి వెళ్ళారు వాళ్ళు ఒకసారి. ఆయనే బండగా బ్రద్దలై వాళ్లకు నీళ్లను అనుగ్రహించారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంతేకాదు, అగ్ని మేఘ స్తంభాల కాపుదల దేవుడు వారికి ఇచ్చారు. అగ్ని స్తంభం వల్ల వెట్టగలుగుతుంది, వెలుతురు కలుగుతుంది. ఏ క్రూర మృగాలు వాళ్ళ దగ్గరికి రావు. మేఘస్తంభం వల్ల ఎండ దెబ్బ తగలదు, నీడ కలుగుతుంది, చల్లగా ఉంటుంది. ఇలాంటి ఉపయోగకరమైన అగ్ని మేఘ స్తంభాల కాపుదల దేవుడు వారికి ఇచ్చారు. అక్కడతో వదలలేదు దేవుడు. వాళ్ళ వస్త్రములు మాయకుండా, వాళ్ళ చెప్పుల వారు తెగకుండా, వాళ్ళ పాదములకు వాపు రాకుండా దేవుడు వాళ్ళని చక్కగా నడిపించారు. ఖమ్మం మీటింగ్స్లో ప్రసంగం చేసి నైటే బయలుదేరి విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళిన తర్వాత బస్సు దిగుతుంటే నా చెప్పులు నాకు పట్టట్లేదు. దిగేటప్పుడు చెప్పులు వేసుకోవాలి కదా, మరి ఏమిటా అని చూస్తే ఊరులు దిగి పాదాలు వాసిపోయాయి. కూర్చుని ప్రయాణం చేస్తేనే పాదాలు వాసిపోయాయి. నా చెప్పులు నాకు పట్టలేదు. పైగా నా చెప్పుల నెంబర్ ఏం తక్కువ కాదు, 12. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను కాబట్టి ఎవరు వేసుకెళ్ళరు. వేసుకెళ్ళినా ఎడవలేదు. నా 12వ నెంబర్ చెప్పులు నాకు ఎక్కలేదు. సరే, చెప్పులు చేత్తో పెట్టుకున్నాను, బ్రీఫ్ కేస్ చేత్తో పెట్టుకున్నాను. చక్కగా బస్సు దిగి ముందుకు వెళుతుంటే విచిత్రంగా చూస్తున్నారు నా వైపు. ఎవరు చెప్పులను ఎత్తుకుపోతున్నాను అనుకున్నారేమో.
ఎందుకు వచ్చిన కూడా ఒక చోటన కూర్చున్నాను, పాదాలు కస్తాలని ఒక్కున్నాను. కొద్దిసేపటికి తమాయించుకున్న తర్వాత నా చెప్పులు నేను వేసుకుని వెళ్ళి భీమవరం బస్ ఎక్కి కలిదిండిలో దిగి మా ఇంటికి వెళ్ళిపోయాను. మీరు గమనిస్తే కూర్చుని ప్రయాణం చేస్తేనే పాదాలకు వాపు వచ్చింది నాకు. అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వాళ్ళ పాదములకు వాపు రాకుండా దేవుడు గ్రద్ద రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా వాళ్ళని మోసి కాచి చక్కగా ప్రయాణాన్ని కొనసాగింపజేశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలా వాళ్ళ ప్రయాణం ముందుకు సాగిపోవడానికి గల కారణం వెంబడించు బండ అయిన క్రీస్తుని తమ ప్రయాణములో వాళ్ళు కలిగి ఉండటమే. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించుచున్న బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే అనేటువంటి మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అంటే వెంబడించు బండగా క్రీస్తు వారితో ఉన్నాడు. యేసయ్యను వాళ్ళు కలిగి ఉన్నారు కనుక ప్రయాణం ముందుకు సాగింది. అడ్డొచ్చిన ప్రాకారాలు వాళ్ళ ముందు కూలాయి. స్తోత్రం చెప్పండి. రాజమార్గాన్న ప్రయాణం ముందుకు సాగి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి దేవుడు వాళ్ళు చేస్తున్న చేష్టలను బట్టి ఒక్కొక్క దెబ్బ వేసి వాళ్ళ మీద కోపాన్ని చూపినా వాళ్ళకి ఇవ్వలసిన మన్నాను, వాళ్ళకి ఇవ్వలసిన నీటిని, వాళ్ళకి ఇవ్వలసిన కాపుదలను ఇవ్వటం మాత్రం మానలేదు, ఇస్తూనే ఉన్నారు. ప్రయాణం ముందుకు సాగిపోతుంది. కనుక ఆ ప్రయాణం ముందుకు సాగడానికి గల కారణం వెంబడించు బండగా ఉన్న క్రీస్తుని వారు కలిగి ఉండటమే. స్తోత్రం చెప్పండి. కనుక యేసయ్యను కలిగి ఉండాలి ప్రయాణం ముందుకు సాగాలంటే. కనుక యేసయ్యను కోరుకోవాలి, యేసయ్యను పొందుకోవాలి, యేసయ్యనే కలిగి ఉండాలి. యేసయ్య నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి. మోషే గారు అన్నాడు, నీవు రాకపోతే మేము ఎక్కడి నుండి ఒక అడుగు కూడా. అక్కడ ఉంటుంది వాక్యంలో ఏమనంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము అంటాడు. ఆ మాట వాడుక భాషలో ఏమని చెప్పాలంటే, నీవు రాకపోతే మేము ఇక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకు